సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకే మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో చూడండి గాయస్, మనకు కూడా తెలుసు రీసెంట్లీ రాలో కోడి రోడ్స్ పైన, అంటే మన కోడి రోడ్స్ వర్సెస్ సిన్స్కీ నాకమురా మ్యాచ్ రా మెయిన్ ఈవెంట్ జరిగిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత ఏమైందో మీకు కూడా తెలుసు. అంటే మన సామీ జైన్ వచ్చినారు, అంటే ఆఫర్లు వచ్చినారు, కాపాడినారు మన కోడి రోడ్స్కి. సో ఇదంతా మీరు ఆఫర్లో చూసినారు ఆల్రెడీ, అండ్ మీరు చాలా మంది కామెంట్ చేసినారు. కానీ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే కోడి రోడ్స్ పైన మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు కదా. సో నెక్స్ట్ ఏంది, దానిపైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం చూడండి, ఈ ఎలిమినేషన్ చేంబర్లో అంట డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అంట. ఎస్ గైస్, అంటే మన కోడి రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ మన డ్రూ మ్యాకింటైర్. ఎలిమినేషన్ చేంబర్ లో మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ అంతేకాదు, ఈ మ్యాచ్ లో ఒక మంచి స్టిపులేషన్ యాడ్ కావచ్చు. స్టిపులేషన్ అంటే ఇప్పుడు అది ఏదైనా కావచ్చు, నో డిస్క్వాలిఫికేషన్ కావచ్చు, అంటే ఏమైనా కావచ్చు అనమాట. సో ఒక మంచి స్టిపులేషన్ మ్యాచ్, అంటే స్పెషల్లీ అంటే మేబీ బుల్ రోప్ మ్యాచ్ బి కావచ్చు. రీసెంట్లీ మన రాలో బి జరిగిన బుల్ రోప్ మ్యాచ్. సో ఒక మంచి స్టిపులేషన్ ఈ మ్యాచ్ లో యాడ్ కావచ్చు. కోడి రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మనకి కొన్ని రూమర్స్ ప్రకారం మన ఎలిమినేషన్ చేంబర్ లో చూడడానికి దొరకొచ్చు. కానీ సామీ జైన్ ఆఫర్ లో వచ్చినారు, సామీ జైన్ వచ్చి కాపాడినారు. సో సామీ జైన్ ఎక్కడో కొంచెం ఇన్వాల్వ్ ఉన్నారు డ్రూ మ్యాకింటైర్ తో. సో చూద్దాం ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ సామీ జైన్ అవుతారు, అంటే డ్రూ మ్యాకింటైర్ కోడి, ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే కోడి వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వే కనిపిస్తున్నాయి. మన ఎలిమినేషన్ చేంబర్ లో మనకి ఇలా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ బి చూడడానికి దొరకొచ్చు అంట కొన్ని ఫ్రెష్ రూమర్స్ ప్రకారం. అండ్ అంతేకాదు, డ్రూ మ్యాకింటైర్ అంటే నిజం చెప్పాలంటే నా మనసులో కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగిపోయింది అనమాట డ్రూ మ్యాకింటైర్ కోసం. ఎందుకంటే ఏ సూపర్ స్టార్ ఎంత పెద్ద రిస్క్ తీసుకొని రెడీ ఉండడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మొత్తం వరల్డ్ ఏం జరుగుతుంది, వీ వాంట్ కోడి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా పిచ్చిగా సపోర్ట్ చేస్తున్నారు కోడి రోడ్స్ కి. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు, చాలా సపోర్ట్ చూపిస్తున్నారు కోడి రోడ్స్ కి. అండ్ ఇలాంటి అప్పుడు అందరు ఫ్యాన్స్ ముందు వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేయడం అంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. సో అందుకనే డ్రూ మ్యాకింటైర్ అంటే జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. ఎందుకంటే ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు డ్రూ మ్యాకింటైర్. అంటే చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ లైక్ చేస్తున్నారు కోడికి, జబర్దస్త్ సపోర్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇలాంటప్పుడు వచ్చి అటాక్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఎంత హేట్ చేస్తారు డ్రూ మ్యాకింటైర్ కి, సో అంత హేట్ తీసుకొని రెడీ అయిపోయినారంటే డ్రూ మ్యాకింటైర్ నిజంగా చాలా గ్రేట్ బాస్. అండ్ అంతేకాదు, మన ఎలిమినేషన్ చేంబర్ లో మనకి అంటే ఇప్పుడు నిన్న గుంథర్ ముందు మన జే ఊసో వచ్చినారు కదా. సో అందుకని కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మనకి ఎలిమినేషన్ చేంబర్ లో ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మన గుంథర్ వర్సెస్ జే ఊసో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అంట. కానీ ఇంతకుముందు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే మన గుంథర్ది కొంచెం పాస్పోర్ట్ ఏదో ఇష్యూ ఉందంట. సో దానివల్ల ఆస్ట్రేలియాకి అంటే ట్రావెల్ చేయలేరు గుంథర్ అని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండే మనకి. కానీ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మేబీ మన గుంథర్కి ఆస్ట్రేలియా అంటే ట్రావెల్ చేయొచ్చు మాట. అంటే ఇంతకుముందు ఏదో ఇష్యూ ఉంది, పాస్పోర్ట్ ఏదో వీసా ఏదో ఇష్యూ అని మనకి ఇలాంటి రూమర్స్ అప్డేట్ వచ్చిండే అనమాట ఇంతకుముందు. సో మేబీ ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అయిపోయిందా లేదా, మన డబ్ల్యూడబ్ల్యూ ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఒక్కోసారి తీసుకెళ్తుంది. సో అంత మంచిగా ఉంటే అంటే ఒకవేళ గుంథర్ ఆస్ట్రేలియాకి అంటే ఎలిమినేషన్ చేంబర్ కోసం ట్రావెల్ చేస్తున్నారంటే కంపల్సరీ మనకి ఎలిమినేషన్ చేంబర్ లో అంట గుంథర్ వర్సెస్ జే ఊసో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ అంతేకాదు, మనకి దీనిపైన ఇంకొక రూమర్ వచ్చిందన్నమాట. సో ఒకవేళ ఈ మ్యాచ్ జరుగుతాయంట, ఈ మ్యాచ్ ఎండింగ్ లో అంటే చూడండి, ఇప్పుడు జే ఊసో అంటే మామూలు సూపర్ స్టార్ కాదు, జే ఊసో చాలా జబర్దస్త్ గా ఫైట్ చేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ మన గుంథర్ మామూలు సూపర్ స్టార్ కాదు, గుంథర్ చాలా కిరాక్ గా ఫైట్ చేస్తారు. సో ఇప్పుడు గుంథర్ జే ఊసోకి క్లీన్ గా ఓడిపించేస్తారు ఎక్కడో, అంటే అసలు మేనియాలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జరగాలి కదా. జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్ జరగాలంటే ఇప్పుడు జే ఊసో కొంచెం బాగానే చూపించాలి కదా. సో అలాంటి ఇప్పుడు గుంథర్ క్లీన్ గా ఓడిపిస్తారు ఎక్కడో మంచిది కాదని ఇలాంటి రూమర్స్ వస్తుంది. సో అందుకనే ఆ మ్యాచ్ లో అంటే మన జిమ్మీ ఊసో ఇంటరప్ట్ చేస్తారంట. ఎస్ గైస్, అంటే ఒకవేళ రూమర్స్ ప్రకారం ఎలిమినేషన్ చేంబర్ లో అంట గుంథర్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ మధ్యలో కంపల్సరీ మన జిమ్మీ ఊసో ఇంటరప్ట్ చేస్తారు. అండ్ జిమ్మీ ఊసో వల్లనే మన జే ఊసో ఓడిపోతారు. అండ్ దాని తర్వాత మన జే ఊసో జిమ్మీ ఊసో కోసం వస్తారు. అండ్ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది అని మనకి ఇలాంటి కొన్ని సాలిడ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ అయినా జే ఊసో దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ మ్యాచ్ లో అంటే గుంథర్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తే మాత్రం అది ఒక మంచి అవకాశం అనమాట జే ఊసో కోసం, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ కోసం. లేదంటే ఇప్పుడు రాక్ ఎట్లయినా వస్తున్నారు కాబట్టి రాక్ సైడ్ వచ్చి అంటే రాక్ పైన అటాక్ చేసినప్పుడు ది బ్లడ్ లైన్ రాక్ పైన అటాక్ చేసినప్పుడు జే ఊసో వచ్చి స్టోరీ లైన్ లో ఇన్వాల్వ్ కావచ్చు. సో ఏదో కూడా చేసి మన జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తూ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి
దొరుకుతుందంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. అండ్ ఈ అప్డేట్ గురించి నేను మనం చెప్పినట్టే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక పెద్ద మిస్టేక్ చేసింది. అంటే కోడి రోడ్స్తో ఆ సెగ్మెంట్ అంటే రోమన్ నీ దగ్గర ఉన్న టైటిల్ నాకు కావాలి, నా డాడ్ అదే టైటిల్ గెలిచిండు అది అని మన కోడి చెప్పినారు. అండ్ ఇది కూడా వస్తుందని చెప్పినా కదా మన కోడి. సో ఎక్కడో కొంచెం బ్యాక్ ఫైర్ అయిందని నేను ముందు చెప్పినా కదా. మీకు తెలుసా గాయస్, మన కోడి రోడ్స్ బి సేమ్ ఇదే మాట చెప్పినారంట బ్యాక్ స్టేజ్ మన డబ్ల్యూడబ్ల్యూకి. ఎస్ గాయస్, మన కోడి రోడ్స్ క్లియర్లీ చెప్పినారంట. చూడండి, ఇప్పుడు ఒకవేళ నేను ఈ సెగ్మెంట్ కట్ చేస్తే ఎక్కడున్నది బ్యాక్ ఫైర్ కావచ్చు, ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. అండ్ మీరు అనుకున్నట్టు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్కి అంత రియాక్షన్ రాకపోవచ్చు, అంటే మొత్తం హేట్ వచ్చినా రావచ్చు, మేమేం చెప్పలేము. ఫ్యాన్స్కి ఇది మేబీ నచ్చదు అనుకుంటా అని మన కోడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ ఇన్ఫార్మ్ చేసినారంట మన డబ్ల్యూడబ్ల్యూ క్లియర్లీ. అంటే ఈ సెగ్మెంట్ కట్ చేస్తే మేబీ ఏమైనా ప్రాబ్లం కావచ్చు, ఫ్యాన్స్ మేబీ చాలా ఎక్కువ హేట్ చూపించచ్చు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన క్లియర్లీ కోడి రోడ్స్ మనసులో వచ్చిందంటే ఈ మాట. అండ్ కోడి రోడ్స్ ముందే ఇన్ఫార్మ్ చేసినారంట మన డబ్ల్యూడబ్ల్యూకి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ వినలేదు, అంటే మన కోడికి పంపించినారు. అండ్ కోడి రింగ్ లో వచ్చి రోమన్ నిద్ర ఉన్న టైటిల్ నాకు కావాలి, ఒకప్పుడు ఆ టైటిల్ నా డాడ్ గెలిచినాడు, సో అదే టైటిల్ కోసం నేను వస్తాను, బట్ ఈ రెస్ల్మేనియా కాదు నెక్స్ట్ టైం అని చెప్పినారు. సో అందుకని ఇక్కడ బ్యాక్ ఫైర్ అయిపోయింది. అండ్ అదే చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూతో. అండ్ ఈ మిస్టేక్ గురించి ముందే ఇన్ఫార్మ్ చేసినారంట మన కోడి రోడ్స్. అండ్ నేను మీ అందరికి ముందే 3 days ముందే చెప్పేసినాను అనమాట గైస్, ఇది చాలా పెద్ద మిస్టేక్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూ అని. అండ్ ఎక్కడనో కరెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చిన కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ ప్రకారం మన కోడి రోడ్స్ అయితే ముందే చెప్పినారంట మన డబ్ల్యూడబ్ల్యూకి. చూడండి మీరు, అంటే రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ ప్లాన్ చేస్తే అంత బాగానే ఉంది, కానీ నేను రింగ్లో వెళ్ళి ఈ సెగ్మెంట్ కట్ చేసి నేను ఇట్లా అంటే రింగ్ బయటకు వచ్చేస్తే అండ్ రాక్ వచ్చినప్పుడు ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడో కొంచెము రాంగ్ అయిపోతుంది, చాలా హేట్ వస్తుందని చెప్పినంట. అండ్ అది ఎక్కడో నిజమైంది. సో ఇది నిజంగా చాలా జబర్దస్త్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే, సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను. ఓకే, అండ్ అంతేకాదు మీరు చాలా మంది నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అప్డేట్ ఇయ్యాను, ద బీస్ట్ గురించి అప్డేట్ ఇయ్యాను. ఈ మధ్య రీసెంట్లీ అంటే ప్రతి ఒక్క వీడియోస్లో నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన అప్డేట్ కావాలని మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఇంకొక బ్యాడ్ అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే WWE 2K24 గేమ్, అంటే ఆ పోస్టర్ నుంచి అంటే షోకేస్ అంటే రోడ్డు రెస్ల్మేనియా అంటే రెస్ల్మేనియా 40 స్పెషల్ పోస్టర్ ఉండే, ఆ పోస్టర్లోకి వెళ్ళి మన బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసినారు. అండ్ మన బ్రాక్ లెస్నర్ ప్లేస్లో జాన్ సీనాకి యాడ్ చేసినారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి 2K24 పోస్టర్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారు అనమాట. అంటే ఒక రెస్ల్మేనియా 40 స్పెషల్ పోస్టర్ ఉండే, సో దాంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ప్లేస్లో మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాకి యాడ్ చేసినారు. సో జాన్ సీనాకి ఆ పోస్టర్లో యాడ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసిన 2K24 ఆ పోస్టర్లోకి వెళ్ళి. సో అది ఎక్కడనో కరెక్ట్ కాదని చాలా మంది ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అండ్ నిజం చెప్పాలని ఇప్పుడు గేమ్లో ఉండరా మేబీ చెప్పలేమనే మాట, ఎందుకంటే మేబీ ఉండొచ్చు. డబ్ల్యూడబ్ల్యూ అంతా హైలైట్ ఏం చేయని ముందే చెప్పినాను, పోస్టర్లోకి వెళ్ళి ట్రైలర్లోకి వెళ్ళి తీయొచ్చు అని. సో గేమ్లో ఉంటే ఓకే, గేమ్లో ఉంటే ఫ్యాన్స్ ఆడొచ్చు 2K24 గేమ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో అంటే ఆడొచ్చు అనమాట గేమ్. బట్ ఇప్పుడు ఉండరా మేమేం చెప్పలేం. బట్ బయట అంటే ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు, లైక్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు, రిమూవ్ చేసినారు, ట్రైలర్లోకి వెళ్ళి అంటే రిమూవ్ అంటే ప్రతి ఒక్కరు రిమూవ్ చేస్తున్నారనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో ఎరేజ్ చేస్తుంది మన బ్రాక్ లెస్నర్కి. అండ్ అంతేకాదు మీరు ఇంకొక అప్డేట్ ఇంటే షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే మన బ్రాక్ లెస్నర్వి టీ షర్ట్స్ మర్చెండైజ్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ టీ షర్ట్స్ కంట మన డబ్ల్యూడబ్ల్యూ 50% డిస్కౌంట్ పైన అంటే కొన్ని టీ షర్ట్స్కి అయితే 99% డిస్కౌంట్లో అమ్మేస్తుందంట. అంటే ఇంత తొందరగా మన బ్రాక్ లెస్నర్ టీ షర్ట్స్ అవన్నీ అమ్మేస్తుంది, మొత్తం స్టాక్ మొత్తము ఖతం చేద్దామని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ పైన అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఏమైతే మేమేం చెప్పలేము అనే మాట. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారంటే మన బ్రాక్ లెస్నర్ ఎంత టీ షర్ట్స్ అవన్నీ స్టాక్ ఎంత ఉందో అంత స్టాక్ని ఇమ్మీడియట్ అమ్మేద్దామని ఎంత తక్కువ అయితే అంత తక్కువ డిస్కౌంట్ పెట్టి మన డబ్ల్యూడబ్ల్యూ అమ్మేస్తుందంట బ్రాక్ లెస్నర్వి టీ షర్ట్స్. సో నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. నేను బి ద బ్రాక్ లెస్నర్ ఫ్యాన్, నాకు ద బీస్ట్ చాలా ఇష్టము. సో మన లాంటి ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్, ఎందుకంటే బ్రాక్ లెస్నర్వి మర్చెండైజ్ అవన్నీ ఎంత తొందరగా వాళ్ళు అమ్మేస్తున్నారు, స్టాక్ మొత్తం ఖతం చేస్తున్నారు. 2K24 పోస్టర్లోకి వెళ్ళి అంటే ఎక్కడైనా అంటే బయట కనిపిస్తున్నారో అక్కడికి వెళ్ళి మొత్తం రిమూవ్ చేసి పడేస్తున్నారు మన బ్రాక్ లెస్నర్కి. ఇప్పుడు గేమ్లో ఉండరా లోపల మేమేం చెప్పలేము, మేబీ ఉండొచ్చు అని ఇలాంటి రూమర్స్. సో నిజంగా చాలా షాకింగ్ అనే మాట. అంటే బ్రాక్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు, ఇంత జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ ఎప్పుడు అనుకోలేదు బ్రాక్ లెస్నర్ది ఇలాంటి టైం వస్తుంది, ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టైం వచ్చింది.
బ్రాక్ లెస్నర్ పైన చాలా పిచ్చి కేసెస్ పడ్డాయి. మిస్టర్ మిక్ మ్యాన్ వల్ల ఇప్పుడు ఏం చెప్పాలి మేము అర్థమైతలేదు. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మనం బ్రాక్ లెస్నర్ పైన సపరేట్గా వీడియో చేద్దాం. బట్ నేను ఆల్రెడీ చాలా టాపిక్స్ నేను మన రీసెంట్ అప్డేట్స్ వీడియోలో నేను కవర్ చేసినాను. సో ఇప్పుడు సపరేట్ వీడియో చేసినా అదే సేమ్ టాపిక్ ఉంటాయన్నమాట. బట్ ఇంకా కొంచెం నాకు ఇంకేమైనా రూమర్స్ ఇంకా కొన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే నేను కలిపి నేను సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ద రాక్ కూతురు, మన రాక్ డాటర్, మన ఎవరెన్ గురించి. గాయస్ చూడండి, ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మన WWE కన్ఫర్మ్ చేస్తుంది. కోడీ రోడ్స్ సైడ్ లైన్ అయిపోయినారు అండ్ ఫ్యాన్స్ అందరు వి వాంట్ కోడీ అని చాట్ చేస్తారు. అంతా బాగానే ఉంది. ఫ్యాన్స్ ఒక లిమిట్ లో ఉండి డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ రాక్ కూతురు ఏం చేసింది ఈ మ్యాటర్ లో? ఇప్పుడు కొంతమందికి మండిపోతాయన్నమాట. కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తారు అంటే అన్న నువ్వు కోడీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతావు కామెంట్ చేస్తావు. బట్ నేను కోడీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నాను, నేను రియాలిటీ మాట్లాడుతాను. ఇప్పుడు మీరే చెప్పండి, కోడీ రోడ్స్ అంటే కోడీ రోడ్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఓకే అంత బాగానే ఉంది. కానీ ద రాక్ కూతురు ఏం చేసింది దీంట్లో? ద రాక్ కూతురుకి నేను మీకు అంటే నీకు చంపేస్తామని చెప్పి చాలా అంటే చంపేస్తామంటారు అంటే చంపేస్తారంట, మన రాక్ కూతురుకి చంపేస్తారని ఆ టైప్లో వార్నింగ్లు వస్తున్నాయంట. ఇది ఏమైనా మజాక్ అయింది? చూడు ఇప్పుడు మీరే చెప్పండి. అంటే రాక్ కూతురు ఆ ట్విట్టర్ అకౌంట్కి మొత్తం డీయాక్టివేట్ చేసి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఎవరైనా ఆ ట్విట్టర్ అకౌంట్కి అంటే భయపడి మొత్తము డీయాక్టివేట్ చేసి, ఇప్పుడు భయపడి చేసిందా లేదంటే తలకానపోయిందిరా బాబు అని డీయాక్టివేట్ చేసిందా అది మన రాక్ కూతురుకి తెలుసు. బట్ మన రాక్ కూతురు మాత్రం ఇక ఈ తలకాయ నొప్పితో అంటే ఏంది అసలు వార్నింగ్లు ఏంది, అది చాలా భయంకరమైన వార్నింగ్లు అంట. ద రాక్ కూతురుకి ఎవరెన్కి అంటే చంపేస్తామని చెప్పి టైప్లో వార్నింగ్లు ఇస్తే ఎవరైనా సరే అసలు చాలా చాలా పరేషాన్ అయిపోతారు. అండ్ రాక్ కూతురు విషయం నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చాలా మంది కోడి ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీరే నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. రాక్ కూతురు విషయం దీంట్లో ద రాక్ కూతురుకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ వార్నింగ్ ఇచ్చే ఉంటే ద రాక్కి ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా సరే అర్థం చేసుకోవచ్చు, ఫ్యాన్స్ ఫీలింగ్ అర్థం చేసుకోవచ్చు. రాక్ కూతురుకి వార్నింగ్ ఇవ్వడం, ఫ్యామిలీ జోలికి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే హైలైట్ ఏంటంటే ద రాక్ ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చోటలేరు. ద రాక్ ఫ్యాన్స్ పిచ్చి లేచిపోయింది. ద రాక్ ఫ్యాన్స్ కోడీ రోడ్స్కే చంపేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. చంపడమైందిరా బాబు, అసలు ఏం అర్థమైతే వీళ్ళు ఇంత సీరియస్గా అయిపోయారు ఫ్యాన్స్. ద రాక్ ఫ్యాన్స్ ఏమో కోడికి చంపేస్తామంట, కోడి ఫ్యాన్స్ ఏమో ద రాక్ కూతురికి చంపేస్తా అంటున్నారు. మొత్తం అసలు ఏదో నడుస్తుందన్నమాట సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, సో ఇప్పుడు అన్నిట్లో ద రాక్ రియాక్షన్ ఏంది అంటే ఇప్పుడు మీ మనసులో ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు ద రాక్ కూతురికి వార్నింగ్లు వస్తున్నాయి అండ్ ద రాక్కి వార్నింగ్లు వస్తున్నాయి అండ్ చాలా మంది హేట్ చేస్తున్నారు ద రాక్కి. రీసెంట్లీ ద రాక్ సక్ అని చెప్పేసినారు. రాల్ అసలు ఎప్పుడు అనుకోలేదు ద రాక్కి ఈ మోడర్న్ ఏరియాలో ద రాక్కి ఇంత భయంకరమైన బూ చేస్తారు అసలు ఎవరు అనుకోలేదు. సో ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, సో ఇప్పుడు ఈ అన్నిట్లో ద రాక్ రియాక్షన్ వింటే మీరు షాక్ అయిపోతారు. ద రాక్ రియాక్షన్ ఏంటంటే తగ్గేదే లేదంట. ఎస్ గైస్, ద రాక్ రియాక్షన్ ఏంటంటే అసలు ఎంకలు అడుగు పెట్టారంట. ద రాక్ అంటే ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా సరే ద రాక్కి అసలు ఫరక్ పడదంట. ద రాక్ కంపల్సరీ రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారని ఫిక్స్ అవుతున్నారంట. అవును, ఇది కంపల్సరీ జరుగుతుందంట. ఎస్ గైస్, ఇంత హేట్ వచ్చింది, చాలా మంది హేట్ చేస్తున్నారు. ఈ మోడర్న్ ఏరాలో ద రాక్ అంటే పీపుల్ ఛాంప్, ద రాక్కి పీపుల్ ఛాంప్ అని ఒట్టి చెప్పారు. పీపుల్ అంటే ఏంది? ఫ్యాన్స్కి ఒక ఛాంపియన్ అన్నమాట. సో ఇప్పుడు పీపుల్ ఛాంప్ అని ఆ పేరు చెప్పాలంటే నిజంగా ఇప్పుడు కొంచెం ఇక గడబడైపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక పీపుల్ ఛాంప్కి, ఒక పీపుల్ సూపర్ స్టార్కి అదే పీపుల్ హేట్ చేస్తున్నారు, బూ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. అంటే చూడండి, చాలా మంది మర్చిపోతున్నారు అంటే కోడికి అవకాశం దొరకదని కాదు. నేను ముందే చెప్పినాను, కోడికి ఎదుగు అవకాశం దొరుకుతుంది, చాలా తొందరగా దొరుకుతుంది. అండ్ కోడి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ గెలుస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటలేరు. ఫ్యాన్స్ ఏమో అసలు కోడికి మొత్తంకి సైడ్ లైన్ చేసినట్టు మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు మొత్తంకి సైడ్ లైన్ చేస్తే WWE చాలా పెద్ద మిస్టేక్. కానీ WWE అంటే ఈ డ్రీమ్ మ్యాచ్ కోసం, అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ డ్రీమ్ మ్యాచ్ కోసం కోడికి మొత్తంకి సైడ్ లైన్ చేయలేదు. కోడికి స్టిల్ అవకాశం ఉంది. కోడి మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినారు. సో అందుకని కోడి రోడ్స్ సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారు ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. ఓకే, కానీ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటలేరు అనమాట. ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు. సో ద రాక్ ఫ్యాన్స్ దిగినారు. సో ఆల్వి ఇచ్చి పడేస్తున్నారు అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా గడబడి జరుగుతుంది. అండ్ ద రాక్ రియాక్షన్ గురించి మాట్లాడితే ద రాక్ మాత్రం ఎంకలు అడుగు పెట్టారంట. ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా ద రాక్ మాత్రం తగ్గదు చెప్తున్నారు. ద రాక్ కంపల్సరీ ఫైట్ చేస్తారంట. ఎందుకంటే ద రాక్ అస్సలు కేర్ చేయరంట ఈ హేట్కి. ఎందుకంటే ద రాక్ కెరియర్లో ఎన్ని హేట్స్ చూడలేదు. ఇది కొత్త ఏంది ద రాక్ కోసం అంటే ఎప్పుడో ఇలాంటి హేట్స్ ఎప్పుడో వరించినారు. సో ఇదంతా కొత్త ఏం కాదు ద రాక్ కోసము. అండ్ ఇప్పుడు ప్లాన్స్ ఏంది అంటే ఇప్పుడు అసలు మేనా కోసం ప్లాన్స్ ఏందని మీ మనసులో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు, వి వాంట్ కోడి అంటున్నారు. సో ఇప్పుడు దీని అర్థమైంది అంటే ఇప్పుడు కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందా అంటే నైట్ 1లోనే జరుగుతుందా? నైట్ 1లో కోడి రోడ్స్ వర్సెస్ రోమన్
రోమన్ రైన్స్ మ్యాచ్ అండ్ నైట్ 2లో మన రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుంది అని ఇలాంటి డౌట్ అండ్ స్పెషల్లీ ఫ్యాన్స్ థియరీ అనే మాట. ఇది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారంటే నైట్ 1లో మేబీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగచ్చు అండ్ రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగచ్చు అని ఇది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. సో ఈ థియరీ పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మన WWE రోమన్ రైన్స్ కోసం ఓన్లీ ఒక మ్యాచ్ బుక్ చేస్తానమాట. ఎందుకంటే మన WWE అస్సలు రిస్క్ తీసుకో. ఎందుకంటే 2 మ్యాచెస్ అంటే కంటిన్యూగా 2 మ్యాచెస్ అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ ఒకవేళ నైట్ 1లో ఇంజూర్డ్ అయిపోయింది అనుకో నైట్ 2 మ్యాచ్ బిస్కెట్ అయిపోతుంది. అండ్ ఒక నైట్ 2లో ఇంజూర్డ్ అయిపోయినా ఫ్యూచర్లో ఇప్పుడు ఏమేమి బుక్ చేసినా మా WWE అంతా బిస్కెట్ అయిపోతాయి అనమాట. సో అందుకని WWE రిస్క్ అస్సలు తీసుకోదంట. సో అందుకని రోమన్ రైన్స్ కోసం రెసల్మేనియాలో ఒక మ్యాచ్ బుక్ చేస్తుందంట. అది నైట్ 2లోనే బుక్ చేస్తారనమాట మెయిన్ ఈవెంట్లో. కానీ ఫ్యాన్స్ థియరీ ఏంటంటే కోడీ వర్సెస్ రోమన్ మ్యాచ్ నైట్ 1లో, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నైట్ 2లో జరిగినా ఎలాంటి ప్రాబ్లం లేదని కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అంటే ఫ్యాన్స్ థియరీ ఇది సోషల్ మీడియాలో. సో దీనిపై అప్డేట్ ఏంటంటే మన WWE ఇంత పెద్ద రిస్క్ తీసుకోనికి రెడీ లేదంట. అండ్ ఇప్పుడు ప్లాన్స్ ఏంది, ప్రెసెంట్ ప్లాన్స్ ఏమున్నాయంటే మన కోడీ రోడ్స్ అంట సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారు రెసల్మేనియా నైట్ 1లో ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అండ్ రెసల్మేనియా నైట్ 2లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రెసెంట్ ప్లాన్స్ అనమాట. ప్రెసెంట్ కోసం ఇవే ప్లాన్ చేస్తుంది మన WWE. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ డ్రూ మ్యాకింటైర్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మేబీ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బి కావచ్చు. మన రెసల్మేనియా నైట్ 1లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు అనమాట. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ కోడీ రోడ్స్ మాత్రం కంపల్సరీ రెసల్మేనియా నైట్ 1లో సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారంట ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అని ఇలాంటి ప్రెసెంట్ కోసం ప్లాన్స్ అనమాట. కానీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ సపోర్ట్ చూపిస్తున్నారు. సో ఆ సపోర్ట్ వల్ల మా WWE నైట్ 1లో బుక్ చేస్తుందా, రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1లో బుక్ చేస్తుందా, నైట్ 2లో రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్ బుక్ చేస్తుందా? ఇప్పుడు మీకేమనిపిస్తుందో, ఇవన్నీ రూమర్స్ ఇవన్నీ అప్డేట్స్ అయిన తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుందో, అసలు మీ థియరీ అసలు మీ ఒపీనియన్ ఏంది, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ హ్యావ్